నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా, పేదల సొంతింటి కల నెరవేరుతుందన్న మంత్రి. గుంటూరులో మంత్రుల పర్యటన, అల్లూరికి నివాళులర్పించిన మంత్రి రంగనాథరాజు, సుచరిత. రాజమండ్రిలో దుర్గమ్మ ఘాట్ గోదావరి నదిని పరిశీలించిన ఎంపీ. కాలుష్యం నుంచి నది ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంపీ భరత్రామ్. తిరుమలలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం, హాజరైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లా గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, 4 మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తామని చెప్పి అంతకు మించి ఏకంగా 30 లక్షలకు పైగా పట్టాలు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదూరులో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా సందర్భంగా పెద్ద ఎత్తున జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు సెంటు జాగా కొనాలంటే సాధ్యం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఓ సోదరుడిలా వ్యవహరించి దాదాపు 10 లక్షల రూపాయల విలువైన ఆస్తిని మహిళల చేతుల్లో పెట్టారని, పెనుగుదురు కాకినాడ ముఖద్వారంలో మారుతున్న నేపథ్యంలో ఈ ఆస్తి విలువ భవిష్యత్తులో మరింత పెరగనుందన్నారు. ఈ ప్రాంతంలోని మట్టి, నీరు చాలా స్వచ్ఛమైనవని, ఇలాంటి చోట్ల ఇల్లు సొంతం కావటం నిజంగా అదృష్టమన్నారు. నా భూతం నా భవిష్యత్తు అంటే మళ్ళా ఇంకొకసారి ఇప్పుడు జరగలేదు కదా, ఇంకొకసారి జరగదు కూడా. అది ఒకసారి చేతులు పెట్టి అందరూ కూడా తప్పట్లో మన ఈ కార్యక్రమం చేసిన మన మంత్రులకి మీ ధన్యవాదాలు తెలియజేయండి. కృతజ్ఞత. ఎంతకాలం నుంచో మనం ఇల్లు లేక, స్థలం లేక, రోడ్డు ప్రక్కన ఉంటాం, అన్నదమ్ముల్లో ఇబ్బంది పడతాం. ఈ రోజు మీకు సొంత గూడు 10 పైసలు ఖర్చు పెట్టకుండా స్థలం చేకూర్చి సొంత ఇల్లు కల్పిస్తున్న మన మంత్రులకు మరొకసారి మీరందరూ లేచి తప్పట్లు చెప్పండి ప్లీజ్. అది సుమారు 7-8 లక్షల రూపాయల ఖరీదైన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నందుకు, మరి ఈ కార్యక్రమానికి ఇంత ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో సార్ మొత్తం మనకి ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 8 లేఅవుట్లు ఉన్నాయి సార్. దానికి సంబంధించి మొత్తం 180. గుంటూరులో పర్యటిస్తున్న మంత్రి రంగనాథరాజు అల్లూరి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మంత్రితో పాటుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, జిల్లా పార్టీ నేతలు అల్లూరికి ఘనంగా నివాళులర్పించారు. ఎవరు ఎక్కువ సీతారామరాజు గారు
ఎవరు ఎక్కబెట్టండి సీతారామరాజు గారు గోదావరి నదీ జలాలను కాలుష్య కోరల నుంచి ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం చెప్పారు. నగరంలోని ఆర్యాపురంలోని దుర్గమ్మ ఘాట్ వద్ద గోదావరి నగరంలో విడుదలవుతున్న మురుగునీటితో నదీ కాలుష్యం అధికంగా జరుగుతుందని తెలుసుకున్న ఎంపీ మార్గాని భరత్రాం ఆ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలో వివిధ ప్రధాన డ్రైనేజీల ద్వారా వస్తున్న మురుగునీరు గోదావరిలో కలుస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. వెంటనే ఆయన నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారిని వినూత్న, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడారు. సంఘటన స్థలానికి వారిని రప్పించారు. గోదావరిలో కలవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి 23వ తేదీన ప్రారంభించడం, జయంతి 6వ తేదీ వరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో వెయ్యాలి పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు, రేపు 6వ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్టులు నాటుతాం. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో కాశ్మీర్ని నిజమైన రాష్ట్రంగా అంతర్భాగంగా చెయ్యాలి, వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తిగా సాఫల్యమైంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్టీ చేపట్టడం జరిగింది. ఆ దృష్ట్యా ఈవేళ పార్టీ పెద్దలందరూ రాజమండ్రిలో 2 ఉపాధ్యక్షులు రాష్ట్రానికి, మాలతీరాణి గారు, శ్రీదేవి గారు, అలానే మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా అందరూ ఈవేళ సెంట్రల్ జైల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా వారిని అందరినీ అభినందిస్తున్నాను. అట్లానే రేపు కర్నూలులో ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే నీటి అంశంలో తెలంగాణ చేస్తున్నటువంటి ఒంటెత్తుడు పోకడిని ఖండిస్తూ తెలంగాణ రాయలసీమ నాయకుల యొక్క సమావేశాన్ని రేపు కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను రేపు ఆ సమావేశంలో పాల్గొంటాను. అక్కడ చాలా చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కూడా రేపు ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మూడన్న కళ, జగనన్న డబ్బులు ఇవ్వనటువంటి ఇంటి కళ. ఆనాడు చంద్రబాబు నాయుడు 22,000 కోట్లతో 3 లక్షలు సుమారు ఇళ్ళు కడితే దాంట్లో కేంద్రం పూర్తిగా సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. 4,500 కోట్ల రూపాయలు సబ్సిడీ టిట్కో హౌసెస్కి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక 4,500 కోట్లు హడ్కోలో అప్పు తెచ్చి దానికి ఇచ్చారు. ఇంకా 22,000 కోట్లు 9,000 కోట్లే ఖర్చు పెట్టారు. కత్మా డబ్బు ఇంకా కూడా ఖర్చు పెట్టడం మూలంగా ఆ ఇళ్ళన్నీ కూడా గాలిలో ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి అందరూ కూడా డబ్బులు కట్టారు. ఇప్పుడు జగనన్న సొంతిండ్ల కళ అని ఒక డబ్బా పేరు పెట్టాడు ఈయన. మూడన్న సొంతిల్లు కళ. ఈ మూడన్న సొంతింటి కళకి జగనన్న ₹1 కూడా ఇవ్వలేదు. ఇంటి పట్టాల కోసం నేను డబ్బులు ఇచ్చాను 7,000 కోట్లు అని చెప్పి ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మీరందరూ కూడా కరోనా టైంలో వాళ్ళందరినీ ఈయన సబ్సిడీ ఇవ్వకుండా అర్జెంటుగా ఇల్లు కట్టండి అని పరుగులు తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా.
ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో ఇసుక లేక, ఈ టైంలో సిమెంట్ లేక ఇళ్ళు వెంటనే కట్టకపోతే పట్టాలు రద్దు చేస్తాననేటువంటిది ఏదైతే ఉందో ప్రజలు చాలా ఇబ్బందికి లోనవుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. కేంద్రం 1,80,000 సబ్సిడీ ఇచ్చింది వైసీపీ. తిరుమలలో నూతన గ్రామ సచివాలయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక బాలాజీ కాలనీలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. తిరుమల వాసులకు సచివాలయం ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్థానికులు వినియోగించుకోవాలని కోరారు. దేవదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో తిరుమల గిరిలో ఆయన కృప వలన, కటాక్షం వలన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 4 మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 4 కారులో తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడ మృతి చెందారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా వాహనదారులకు సింగిల్ రోడ్ అందుబాటులో ఉంది. ఈ సింగిల్ రోడ్ చివరన వేగ నియంత్రణ కొరకు స్పీడ్ బ్రేకర్ వేసి ఉంచారు. ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేశారు. అప్పుడే కారు డ్రైవర్ కూడా బ్రేక్ వేయడంతో అప్పటికే కారు లారీ వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈలోపు వెనుక వస్తున్న ఇంకో లారీ బలంగా కారుని వెనుక ఢీ నుండి ఢీకొట్టింది. కారు 2 లారీల మధ్య నుజ్జు అయిపోయి కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో 4 మృతి చెందారు. కడప జిల్లా సిద్ధవట్ట మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారులను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం పూర్తిగా లెవలింగ్ చేసి ఇస్తామని చెప్పారు. ఉప్పరవల్లిలో ఉన్న ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూమిని పూర్తిగా చదును చేసి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. ఏ సమస్య లేకుండా చూడాలని కోరారు.
ఇది 2 అంటే వాడికి పోవాలంటే అది చేయలేదు. మిషన్ చేస్తారు డబ్బు వాళ్ళు ఇస్తామంటే మేము ఎట్లమ్మా ఇప్పుడు అది ఎట్ వరకు ఎట్లమ్మా ఇప్పుడు ఏమన్నా ఐడియా ఉంది హౌసింగ్ ఇవి వచ్చారా ఎట్లమ్మా ఇప్పుడు వీళ్ళకి ఎట్ వరకు ఎట్లా నెట్వర్క్ అంటే సార్ అంటే చేయమన్నారా గవర్నమెంట్ కల్పించుకొని చేస్తాను పెట్టి టైం పట్టింది ఒక్కొక్కరికి. అట్లా 25 మంది 30 మంది చేసుకున్నాం సార్. ఫస్ట్ ఉండే చెప్పండి 30 మంది చేసుకున్నాం సార్. మళ్ళీ ఏం చేశారంటే దీన్ని ఒక లెవెల్ చేస్తామని చెప్పింటే ముందు పెట్టి 2000 రూపాయలు పోయింది సార్. మళ్ళీ అదనంగా 3000 ఇచ్చాం సార్ మేము. అట్లా 25 మంది ముందుగా పెట్టుకున్నారు. అంటే మేము చేసేదేం లేదు, మీరు కట్టుకుంటే లేకపోతే లేదు, ఇంతే ఉండేది అన్నారు సార్. మిమ్మల్ని అడిగినా లేదు నేను మీరు అదే మాట చెప్పారా లేదా? నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ముగ్గే వేసేయమంటే నేను ముగ్గే ఇచ్చేవాడిని, నేను ల్యాండ్కు నాకు సంబంధం లేదు సార్ అన్నాడు. ఏదో ఒకటి కదా మాకు లేదు కదా అనే ఉద్దేశంతో కొంతవరకు చేసుకున్నాం. అప్పుడు 2 అవర్స్ పెట్టినాం సార్. ఒక్కొక్కటి కొంచెం లెవెల్ రాలా సరే, ఏదో మా బాధ కొద్దీ మీరు 2000 పెట్టుకుని అయిపోయింది. తర్వాత ఏదో లెవెల్ చేస్తామని సంతోషపడినాము. 3000 రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు పరిస్థితి మారింది. 3000 ప్లస్ 2000 1500 పెట్టుకున్నారు. నేనైతే 5000 ఖర్చు పెట్టినా సార్. 2000 నేనే పెట్టుకున్నా ఓన్గా. 2 గంటలు నేనే పెట్టుకున్నా సార్. 2 గంటలు నేను ఓన్గా తొడకొచ్చుకొని కుక్లైన్ పెట్టుకున్నాను. ఈ 3000 రూపాయలు దీనికి మళ్ళీ ల్యాండ్కి ఇచ్చారు. ల్యాండ్కి ఇచ్చారు. అట్లా చాలా మంది ఇచ్చారు, పెట్టుకున్నారు సార్. కనీసం 20 మంది అందరు లబ్ధిదారులు 1,90,000 ఇది కాక అదనంగా మళ్ళీ మేము పెట్టుకున్నాం. ముందు పెట్టుకున్నాం. ఇది ఈయన కూడా చేయించారు సార్. 2000 రూపాయలు అందరూ చేయించాను సార్. అట్లా కనీసం 25 మంది చేయించుకున్నాం. 60 నెంబర్లో 25 మంది చేయించుకున్నాం. అంటే చేసేయమన్నారు ఫస్ట్. చేసి ఉంటే ఏదో కదా అనే ఉద్దేశంతో ఆతృత గుర్తు మేము చేసుకున్నాము. మళ్ళీ సర్పంచ్ మా ఉప సర్పంచ్ వచ్చి సరే ఎటువంటి చేస్తాం దీని ఒక లెవెల్ అని తక్కువలో పోతుంది అనుకున్నారు. కానీ సార్ మేమైతే మొత్తుకుంటానే ఉన్నాం సార్. చిన్న విషయం సార్, ఫస్ట్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం సార్. నేను హెల్త్ బాగాలేక హాస్పిటల్ పడిపోయినా సార్. 83 రోజులు సెలవులు అన్నాయి సార్. నేను వచ్చేసరికి మళ్ళీ ఇలా అడిగినారు. నేను మీకు కూడా సార్ కూడా ఇల్లు కూడా మన అన్న కూడా ఫోన్ చేశాను, ఎట్లా చేస్తామంటే అప్పటికి ప్రొవిజన్ లేదు సార్. అది ఏం చేయాలి, ఫైనల్గా ఏం చేయాలి? వాళ్ళైతే కట్టుకోలేదు, ఎట్ట కట్టుకుంటారు పాపం. వాళ్ళకి ఆడ గుత్త లెవెల్గా ఉండే ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేకనే ఉంటే ఇది లెవెల్ చేసి వాళ్ళే కట్టుకుంటారు పాపం. మనం అన్ని చోట్ల గవర్నమెంట్ చేసి ఇచ్చాము మనం. మళ్ళీ వీళ్ళకెందుకు అన్యాయం చేయాలి? మీరు ఎందుకు చెప్పరు? మీరు నువ్వేనా ఎందుకు చెప్పలేదు? నువ్వేనా చెప్పాలి కదా మాకు. వాళ్ళకన్నా చెప్పాలి, మాకన్నా చెప్పాలి కదా. సార్ గత 3 నెలల నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం సార్. గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఎటువంటి పనులు జరగవు. కర్నూలు జిల్లా డోన్ అమ్మవారిశాల ఆలయంలో ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు వాసవి మాత విశిష్ట సేవ, విశిష్ట దాత అవార్డు లభించింది. ఈ 2 అవార్డుల్లో ఒకటి డోన్ ఆర్యవైశ్య సంఘం వారు కరోనా విషయంలో నిర్వహించిన ఈ శ్రీ వాసవి మాతా భోజన పథకాన్ని ప్రారంభించి కరోనా బాధితులకు భోజన వసతి కల్పించినందుకు గాను లభించింది. అలాగే దాదాపుగా 1 కోటి రూపాయల విలువ చేసే 6 ఆక్సిజన్ సిలిండర్లు విరాళం అందించినందుకు గాను సొంత ఖర్చుతో వైద్యం అందించినందుకు దాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిప్పగిరి నాగేంద్ర ప్రసాద్ కు అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, అవోపా సంఘం యువకులు పాల్గొన్నారు. చూపించుకొని వాళ్ళను కేవలం పట్టణానికి కాకుండా, జిల్లాకు కాకుండా రాష్ట్ర మొత్తానికి కూడా పరిచయం చేయాలి. వాళ్ళు చేసేటువంటి సేవల ముఖ్య ఉద్దేశం తీసుకొని ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులను నేను స్వయంగా విచారణ చెప్పి మరి ఉన్నటువంటి 14 నియోజకవర్గంలో నేను స్వయంగా విచారణ జరుపుకొని 11 మందిని నేను తీసుకోవడం జరిగింది. ఈ 11 మందిలో మీ డోన్ పట్టణానికి సంబంధించినటువంటి మీ అధ్యక్షులు శ్రీ చిప్పగిరి నాగేంద్ర ప్రసాద్ గారు. మరి వారిని మేము తీసుకోవడానికి కారణము మీకు ఎందుకంటే నాకన్నా మీకు ఎక్కువ తెలిసి
సో కాన్సన్ట్రేషన్ విషయంలో కానీ దాదాపు ₹1,00,000 స్వయంగా ఇవ్వడము. మరి ఇదే కాకుండా నాకు తెలిసిన విషయం ఏమంటే వారికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని మీరు దాదాపు మరి మన అవకాశాలు ఇవ్వడము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి శ్రీ చిప్పగిరి నాగేంద్ర ప్రసాద్ గారు మేము ఇచ్చే అవార్డులో మహాసభ వారి సూచనల మేరకు వారు అనుభవాన్ని భావించి వారిని మేము మొట్టమొదటిగా అందరికన్నా 11 మంది వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిని పెద్ద చిప్పగిరి మరి ఈ 11 మందిలో నందిపట్టు నుండి ఇప్పుడు ఒకరవై గుంటూరు జిల్లా బాపట్లలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబు నాగేంద్ర సౌజన్యంతో బాపట్ల మండలంలో 300 మొక్కలు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేతనేని తిరుపతయ్య, మామిడి రమేష్ కుమార్, మువ్వల శ్రీనివాసులు పాల్గొన్నారు. బాపట్ల నుంచి మొక్కల్ని అందజేస్తున్నాం. కార్యకర్తలందరూ జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో మొక్కల నాటు కార్యక్రమాన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి ఉత్సవాన్ని ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని మొక్కల నాటు కార్యక్రమాన్ని పిలిపించారు సోము వీర్రాజు గారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం జయప్రదం చేద్దాం. 6/7/2021 డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏం పని లేదన్నప్పుడు ఏం చేద్దామా? కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమయాల్లో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రాలయం సీఐ కృష్ణయ్య, మాధవరం ఎస్ఐ టి బాబు, హుస్సేన్, వీరా సమక్షంలో సుమారు 18 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని ట్రాక్టర్లతో తొక్కించి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. అన్ని అట్లా ముందు
గుంటూరు జిల్లా బాపట్లలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పఠాన్ రాజేష్ భారత స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు 125వ జయంతి సందర్భంగా రాజేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ సీతారామరాజు ధైర్య సాహసాలను కొనియాడారు. దేశం కోసం 27 ఏళ్లు చిన్న వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన ధీరుడు అల్లూరి త్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు న్యాయవాది బిల్లా స్టాన్లీ, విమల్ కుమార్, వైసీపీ నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రాణ రక్షణ కోసం ఒక తిరుగుబాటు చేసినటువంటి గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి సందర్భంగా మరి ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే అమరుడయ్యాడు. ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన కేవలం పరిమితమైన సైన్యంతో, కేవలం 150 మంది గిరిజన సైన్యంతో ఆయన శత్రు దుర్భేద్యమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసి మరి ఆయన 3 ఆంగ్ల సైన్యాధికారులతో పాటు 300 మంది ఆంగ్ల సైనికుల్ని హతమార్చి 3.5 సంవత్సరాల ఆయన పోరాటం, మరి ఆనాటి రవి అస్తమించని బ్రిటిష్ పార్లమెంటులో 15 నిమిషాల పాటు కేవలం సీతారామరాజు గురించే చర్చ జరిగిందంటే ఆయన బ్రిటిష్ వారిని ఎంత బెంబేలెత్తించారో తెలుసుకోవచ్చు. ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం అల్లూరి సీతారామరాజుది. మరి ఆ మన్యం వీరుడు తెలుగు తల్లి నుదుటిన చెదిరిపోని విప్లవ తిలకం, ఆయన త్యాగం, ఆయన స్ఫూర్తి ఎప్పటికీ కూడా ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా, పేదల సొంతింటి కల నెరవేరుతుందన్న మంత్రి. గుంటూరులో మంత్రుల పర్యటన, అల్లూరికి నివాళులర్పించిన మంత్రి రంగనాథరాజు, సుచరిత. రాజమండ్రిలో దుర్గమ్మ ఘాట్ గోదావరి నదిని పరిశీలించిన ఎంపీ, కాలుష్యం నుంచి నది ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంపీ భరత్రామ్. తిరుమలలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం, హాజరైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లా గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, 4 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్కారం.